నమస్కారం. స్థానిక చరిత్రపై మనం చేసుకుంటున్న ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వర్చువల్ ఫీల్డ్ ట్రిప్కి వెళ్లబోతున్నాం. విశాఖపట్టణం జిల్లాలోని ఒక ప్రాచీన, విశిష్టమైన దేవాలయం. అదే దాకమర్రి శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణస్వామి ఆలయం. ఈ చారిత్రక ప్రయాణం చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, లోతుగా అన్వేషిద్దాం రండి. ముందుగా ఈనాటి మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా దాకమర్రి మూలాలను పరిశీలిద్దాం. ఆ తర్వాత అక్కడి అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పం, సజీవంగా ఉన్న సంప్రదాయాలు, పండుగలు, చివరగా ఆధునిక సమాజంపై ఈ ఆలయ ప్రభావం గురించి తెలుసుకుందాం. మొదటి విభాగం దాకమర్రి మూలాలు, పురాణాల నుండి ఆధునిక భౌగోళికం వరకు. ఈ ఊరు కేవలం మ్యాప్లో ఒక పేరు మాత్రమే కాదు సుమా, దీని వెనుక ఒక పెద్ద పౌరాణిక నేపథ్యం దాగి ఉంది. ఒకసారి ఈ పేర్లను గమనించండి. అసలు ఈ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు దక్ష ప్రజాపతి ఇక్కడే యజ్ఞం చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఆ యజ్ఞ వాటిక కాబట్టే ఆ రోజుల్లో దీనికి దక్షమర్రి అనే పేరొచ్చింది. కాలక్రమేణా ప్రజల వాడుకలో ఆ ప్రాచీన నామం కాస్త నేటి దాకమర్రిగా రూపాంతరం చెందింది. చూశారా, ఒక పురాణఘట్టం ఒక ఊరి పేరుగా ఎలా స్థిరపడిపోయిందో. ఇక భౌగోళికంగా ఈ పవిత్ర స్థలం ఎక్కడుందో చూద్దాం. విశాఖపట్నం నుండి కేవలం 30 కిలోమీటర్లు, విజయనగరానికి 20 కిలోమీటర్లు, అలాగే శ్రీకాకుళానికొక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఈ ప్రధాన నగరాలకు చాలా దగ్గర్లో ఉండటం వల్ల ఎంతోమంది సందర్శకులకు ఇది సులభంగా అందుబాటులో ఉంటోంది. ఇక రెండో విభాగంలోకి వెళ్దాం. ద్రావిడ శైలి మరియు ప్రశాంతత. ప్రాచీనమైన ఇక్కడి వాస్తుశిల్పం, ఆ చుట్టుపక్కల వాతావరణం మన మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మనకు అద్భుతమైన సంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఒక్కసారిగా మనసులోని భారమంతా ఇట్టే మాయమైపోయి చెప్పలేనంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రవేశద్వారం వద్ద ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లుండే గంభీరమైన ధ్వజస్తంభం, లోపల పవిత్రమైన గర్భాలయం, ఇవన్నీ చూస్తుంటే తెలియని ఒక అద్భుతమైన భక్తిభావం కలుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికరమైన చారిత్రక అంశం ఏమిటంటే, ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉదయం పూట ఎంతో అనువైన సమయం. తెల్లవారుజామునే వెళ్లితే స్వామివారి నిర్మాల్య దర్శనంతో పాటు ఎంతో పవిత్రంగా జరిగే అభిషేకాలను కూడా కనులారా వీక్షించవచ్చు. ఆ ఉదయం వేళలో ఆ ప్రాచీన సంప్రదాయాల దినచర్యను ప్రత్యక్షంగా చూడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. మూడవ విభాగం సజీవ సంప్రదాయాలు మరియు పండుగలు. రాతి కట్టడాలకు అసలైన ప్రాణం పోసేవి అక్కడి ఆచారాలే కదా. ఏడాదంతా ఈ ఆలయం ఉత్సవాలతో ఎంత కళకళలాడుతుందో చూద్దాం. పండుగల విషయానికి వస్తే ఇక్కడ అత్యంత వైభవంగా జరిగే వేడుకలలో వైకుంఠ ఏకాదశి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆ రోజున సాక్షాత్తు వైకుంఠ ద్వారాలే తెరుచుకుంటాయని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ పవిత్రమైన ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుండే జనాలు భారీ సంఖ్యలో బారులు తీర్తారు. ఇక్క పవిత్రమైన ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఇక్కడ జరిగే ఆచారాలు ఎంతో క్రమబద్ధంగా సాగుతాయి. వరుసగా నెల రోజులపాటు తిరుప్పావై పారాయణం చేస్తారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. వీటన్నింటిలో విశేషమైనదేమిటంటే మహానారాయణ సేవ. ఇందులో భాగంగా ఆలయానికి వచ్చే భక్తులకు, సందర్శకులకు రోజుకు 3 పూటలా నిత్య అన్నదానం చేస్తారు. ఆధ్యాత్మికతతో పాటు సమాజ సేవకు ఇది చక్కటి నిదర్శనం గదూ. చివరిగా మన 4వ విభాగం సంపద మరియు జ్ఞానాన్వేషణ, ఆధునిక సమాజంపై దీని ప్రభావం. ఇంతటి ప్రాచీన చరిత్ర ఉన్న ఈ ఆలయం నేటితరం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు అన్వేషిద్దాం. సాధారణంగా విష్ణుమూర్తి ఆలయాల్లో స్వామివారితో పాటు లక్ష్మీదేవి కొలువై ఉండటం మనం చూస్తుంటాం. కాని ఇక్కడి విశిష్టత ఏంటంటే, స్వామివారు సాక్షాత్తూ లక్ష్మీ వల్లభ నారాయణ రూపంలో దర్శనమిస్తారు. అంటే శ్రీదేవి మరియు భూదేవి ఇద్దరూ స్వామివారితో పాటే కొలువై ఉంటారు. ఇలాంటి ప్రత్యేకమైన దర్శనం వల్ల కుటుంబానికి విశేషమైన సంపద, సౌభాగ్యం సిద్ధిస్తాయని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. ఈ ప్రాచీన నమ్మకాలు నేటి ఆధునిక ఆకాంక్షలతో ఎలా ముడిపడి ఉన్నాయో గమనించండి. లక్ష్మీదేవి కటాక్షంతో సంపద, అభివృద్ధి చెందాలని కోరుకుంటారు.
అలాగే భూదేవి అనుగ్రహంతో భూవివాదాలు సులభంగా పరిష్కారమై ధైర్యం కలగాలని ప్రార్థిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చుట్టుపక్కల ఉండే విద్యార్థులు సైతం తమ చదువుల్లో అత్యుత్తమ విజయం సాధించాలని కోరుకుంటూ రెగ్యులర్గా స్వామివారిని దర్శించుకుంటారు. ఇదంతా గమనించాక మనందరికీ ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఎదురవుతుంది. ఒక స్థానిక ఆలయం యొక్క ప్రాచీన చరిత్ర కేవలం గతానికి పరిమితం కాకుండా నేటి ఆధునిక సమాజంలోని వ్యక్తుల విద్యా ఆర్థిక ఆశయాలను నిత్యమెలా ప్రభావితం చేస్తూనే ఉంది. అంటే చరిత్ర కేవలం గడిచిపోయిన కాలం కాదు, అది మన వర్తమానాన్ని, మన దైనందిన జీవితాన్ని తీర్చిదిద్దే ఒక సజీవ శక్తి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక చరిత్రపై మనం చేసిన ఈనాటి విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తున్నాను.